వ్యాసమహర్షి రచించిన అష్టాదశ పురాణములలో పెద్దదైన స్కాంద పురాణములలో 81,000 సంహితలలో మొదటిదైన మహేశ్వర ఖండములో కేదార కౌమారిక ఖండముల తరువాత మూడవది శ్రీ అరుణాచలేశ్వర మహత్యము. ఇందులో మొదటి భాగము బ్రహ్మకు సనక మహర్షికి మధ్య జరిగిన సంవాద రూపంలో 13 అధ్యాయములు, రెండవ భాగము నందికేశ్వర మార్కండేయులకు మధ్య జరిగిన సంవాద రూపంలో 24 అధ్యాయములు ఉన్నాయి. పూర్వము సత్యలోకములో పద్మము నందు ఆసీనుడై ఉన్న బ్రహ్మను వినయంతో సమీపించి చేతులు జోడించి నమస్కరించి సనక మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు. ఓ వేదవేద్య, అన్ని లోకముల చేత పూజింపబడేవాడా, దేవదేవ, 4 ముఖములు కలిగిన వాడా, నీ అనుగ్రహము చేత నేను చక్కటి విజ్ఞానమును పొందాను. నీ ఉపదేశముచే నా హృదయంలో భక్తి నిండి ఉండటం చేత ఎల్లప్పుడూ సకల విజ్ఞానము తెలుస్తున్నది. నీ అనుగ్రహం వలన నేను వేదముల సారమును, స్థిరమైన శివజ్ఞానమును పొందాను. ఓ దయానిధి, ఈ భూలోకంలో దేవతల చేత, మనుష్యుల చేత, భూతముల చేత, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగములు అనేక క్షేత్రములో వెలిసి ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత వైభవము కలిగినది, స్వయంగా ఉద్భవించినది, తేజోమయమైనది లింగము ఎక్కడైనా ఉంటే దయతో నాకు తెలుపమని ప్రార్థిస్తున్నాను. నామస్మరణ మాత్రము చేత మన పాపములను పోగొట్టగలిగినది, శివుని సన్నిధికి చేర్చగలిగిన అద్భుత లింగము ఎక్కడైనా ఉన్నదా? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, జగత్తుకు ఆధారమైనది, నాశనం లేనిది, కేవల దర్శనం చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివ తేజస్సు లింగాకృతి ధరించిన దివ్య పుణ్యక్షేత్రము ఏదైనా ఉంటే దయతో నాకు తెలపవలసినదిగా ప్రార్థిస్తున్నాను అని సనక మహర్షి బ్రహ్మను వినయంతో ప్రశ్నించాడు. ఇలా భక్తితో వినయపూర్వకంగా కుతూహలంగా వేడుకుంటున్న సనకుని చూసి మహాతపోనిధి అయిన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. వెంటనే అతడు అంతర్ముఖుడై హృదయంలోని సుఖ సముద్రములో మునిగి సర్వానికి ఆధారుడైన శివుడు పూర్వం తేజస్తంభ రూపుడై వెలసిన వృత్తాంతమును స్మరించి తన్మయుడై బ్రాహ్యస్మృతిని కోల్పోయాడు. ఈ విధంగా ధ్యానంలో మునిగి ఉన్న బ్రహ్మ శివుని ఆజ్ఞ చేత మేల్కొని తన ముందు వినయంతో నిలిచి ఉన్న కుమారుని శనకుని చూశాడు. శివదర్శనం చేత కలిగిన ఆనందంతో శరీరం పులకించి కన్నులలో ఆనంద భాషములు నిండుగా గద్గద స్వరంతో బ్రహ్మ ఇలా పలికాడు. పుత్రా సనక, నీచే ప్రశ్నింపబడిన నేను మనసులో శివుని దర్శిస్తూ ఉండిపోయి నిన్ను మరిచాను. అనేక తపస్సులు చేసిన నీ యొక్క తీవ్ర శివభక్తిచే నా హృదయము క్షణమాత్రంలో బాహ్య విషయములను మరిచినది. నిశ్చలమైన మనసుతో సర్వకాలములలోనూ శివభక్తి పరాయణులైన వారి పనుల వలన లోకములు పవిత్రమగులు. అటువంటి వారి దర్శనము, సంభాషణము, సత్సంగము సర్వ పాపములను పోగొడతాయి. నేను నీకిప్పుడు చెప్పబో కథను శ్రద్ధగా వినుము. అవ్యాజకరణతో నిండిన అరుణాచల పర్వతము అనే మహాతేజము యొక్క ఆవిర్భావము గురించి నీకిప్పుడు చెప్పబోతున్నాను. సదాశివుడు ప్రళయం తర్వాత బహుశ్యాం అని సంకల్పించుట వలన అతని స్వభావము నుండి నేను, విష్ణువు పుట్టాము. నేనే ఘనుడను అనే అహంకారముచే మాలో మేము కలహించుకొని ఇద్దరము భీకరముగా యుద్ధము చేస్తున్నాం. అటువంటి మమ్మల్ని చూసి కరుణతో సదాశివుడు ఇలా తలంచాడు. ఎందుకు వీరు ఇలా పోట్లాడుకుంటున్నారు? నేను సృష్టికర్తను, నేను దాని పరిపాలకుడను అని వీరు బీభత్సము చేస్తున్నారే. ఈ మూడుల ముందు నేను ప్రత్యక్షమై ఈ యుద్ధమును నివారించకపోతే లోకము నశించిపోవును. వేదాలలో నా మహత్యము, ఆధిక్యము వివరించబడి ఉన్నాయి కదా. ఈ మూడుల కోపము వలన వేద జ్ఞానమును మరిచిపోయి తమలో తాము
కలహించుకుంటున్నారు. లోకములలో సమస్త ప్రాణులు తామే గనులమని భావిస్తారు. అహంకారము వలన దుష్టులై పతనమవుతారు. నేను నా మహత్యమును ప్రకటిస్తే అప్పుడు నా స్వరూపమును దర్శించి వారు నన్ను పొందుతారు అని భావించి సదాశివుడు మా ఇద్దరి మధ్యలో అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. అది సర్వలోకాలకు అతీతమై మొదలు చివర లేకుండా సర్వత్రా అగ్నివలే జ్వలిస్తూ చూచుటకు వీలుకాని స్థితిలో ఉన్నది. దానిని చూసి దిక్కుతోచక నిలిచి ఉన్న మా ఇద్దరికీ ఒక అశరీర వాణి వినిపించింది. ఓ మూఢ బాలకులారా, ఎందుకు ఇలా తగులాడుకుంటున్నారు? మీ వివాదంను సదాశివుడే తీర్చగలడు. మీ ముందు ఉన్న ఈ తేజస్తంభము సదాశివుడే. మీలో ఎవరు దీని ఆది అంతములను చూస్తారో వారే ఘనులు. ఈ వాక్కును విని నేను విష్ణువు యుద్ధమును ఆపి ఆ తేజస్సు యొక్క ఆది అంతములను తెలుసుకోవడానికి నిమగ్నులయ్యాం. ఆకాశంలో వెలుగుచున్న చంద్రుని పట్టుకోవడానికి ప్రయత్నించే బాలుని వలె మేము ఆ అన్వేషణకు పూనుకున్నాము. విష్ణువు ఉత్సాహంతో గొప్ప వరాహ రూపమును ధరించి తేజస్సు యొక్క మూలమును కనుగొనడానికి భూమిని తన ముట్టెతో చీల్చుట మొదలుపెట్టాడు. నేను మహాబలమైన రెక్కలు గల హంసరూపమును ధరించి తేజస్సు యొక్క పైభాగంను దర్శించడానికి ప్రయత్నించాను. నేను మహావేగంతో పైకి ఎగిరిపోవచ్చున్నాను. భూమిని తవ్వుకుంటూ బయలుదేరిన విష్ణువు భూమినంతా త్రవ్విన తేజస్సు యొక్క ఆదిని కనుగొనలేకపోయాడు. అనేక కోట్ల సంవత్సరాలు గడిచాయి, కానీ ఆ తేజస్సు యొక్క మూలమును కనుగొనలేక విష్ణువు అలసిపోయి చేతులు కోరలు విరిగిపోయాయి. విపరీతమైన శ్రమ చేత అలసిపోయి దాహంతో నోరు ఎండిపోయి కదలలేని స్థితిలో అంతటి మహావరాహ రూపమును ధరించిన మాధవుడు నిలువలేకపోయాడు. ఆ రూపమును వదలడం కూడా సాధ్యము కాకపోవడంతో విష్ణువు చాలా విషాదముతో డీలా పడిపోయాడు. ఈ విధంగా అలసిపోయిన విష్ణుమూర్తి పరమశివుని శరణు వేడి ఇలా తలపోశాడు. ఛీ, ఏమి అజ్ఞానము నన్ను ఆవరించినది! ఆత్మకు ఆత్మయైన పరమాత్మను తెలుసుకోలేకపోయాను. సర్వవేదములకు సర్వదేవతలకు మూలమైన ఆ దేవదేవుడైన పరమశివుని మూలము కనుగొనుట నాకు సాధ్యమయ్యే పనేనా? నేనే ఆయన నుండి ఉద్భవించాను కదా. ఒక జంతు రూపమును ధరించి ఆ శివుని తేజస్సు యొక్క మూలమును కనుగొనుటకు ప్రయత్నించిన నేను ఎంత బుద్ధిహీనుడును! ఎటువంటి పక్షపాతము లేని కరుణతో నిండిన ఆ పరమశివుని దయవలన ఇప్పటికి నేను అజ్ఞానం నుండి మేలుకొన్నాను. స్వయంగా మహాదేవుడైన శివుడు ఎవరిని కరుణించెనో అతనికి మాత్రమే అహంకారము నుండి విముక్తి లభిస్తుంది. ఆ జగద్గురిని పూజించు శక్తి నాకేమి ఉన్నది? ఆ శంకరునే శరణు పొందుతాను గాక అని తలచి శివుని యందు ధ్యానము ఉంచి స్తోత్రము చేయుట ప్రారంభించాడు మహావిష్ణువు. సర్వప్రాణులకు నాథుడైన శివుని అనుగ్రహము వలన విష్ణువు మరలా భూమిపైకి చేరుకున్నాడు. నేను కూడా ఆకాశంలో అనేక సంవత్సరములు ప్రయాణం చేసి కళ్ళు తిరిగిపోవచుండగా రెక్కలు అలసిపోగా తేజస్తంభము ఇంకా పైకి అంతము లేకుండా వ్యాపించే ఉన్నది. అది దేవతల చేత పూజింపబడుచున్న శివుని స్థూల లింగరూపము. ఆ తేజస్సు యొక్క అంశ వలన పుట్టిన కొంతమంది సిద్ధులు నిత్యుడు శాశ్వతుడు అయిన పరమశివుని శిరస్సును దర్శించడానికి ప్రయత్నిస్తున్న నన్ను చూసి జాలితో ఇలా అనుకోవడం నాకు వినిపించింది. అయ్యో, ఇతను తెలివి తక్కువవాడు. రెక్కలు విరిగి కన్నులు తిరిగిపోతున్నా చావు దగ్గర పడినా కూడా ఇతడు శివుని శిరస్సును దర్శించాలని అనుకుంటున్నాడు. వీని ప్రయత్నమంతా ఆ అపార తేజోరాశి ముందు వ్యర్థమే కదా. ఈ విధంగా మూలమును కనుగొనడానికి ప్రయత్నించిన విష్ణువు శక్తిహీనుడై శివుని కరుణ వలన వెనక్కు మరలింపబడ్డాడు. ఇటువంటి బ్రహ్మలను కోట్లాది సృష్టిస్తున్న వాడు, అణువు కన్నా అణువైన వాడు, మహత్తు కంటే గొప్పవాడైన ఆ పరమశివుడు తన అపార కృపతో వీనికి మంచి బుద్ధిని ప్రసాదిస్తే గాని ఇతని అహంకారం అణిగిపోదు. ఈ విధంగా అనుకుంటున్న సిద్ధుల మాటలతో కొంత అహంకారము తగ్గి నేను ఈ విధంగా తలంచాను.
శివుని యొక్క అనుగ్రహము లేనిదే సర్వవేద విజ్ఞానము వలన కానీ తపస్సు తీర్థయాత్రల వలన కానీ శివజ్ఞానము లభించదు కదా. 2 రెక్కలలో శక్తి, శరీరములోని మిగతా అంగముల శక్తి నశించినా కూడా ఈ మనసు అహంకారమును వదలటలేదు. నా శక్తిని తెలుసుకోలేని నేను అహంకరించి ఎంత చేటు తెచ్చుకున్నాను. ఎల్లప్పుడూ శివునికి అర్పించబడిన మనసు గల ఈ సిద్ధులకు నమస్కారం. వీరి సాంగత్యము వలన తపస్సు చేత పరిశుద్ధుడనై నేను నా కోసం ప్రత్యక్షమైన ఈ శివుని తెలుసుకుంటాను. ఎవరి అనుగ్రహం సహాయంతో దేవతలు శత్రువులను జయించారో, వేదములు కూడా ఎవరి తత్వమును పూర్తిగా తెలుసుకోలేకపోయాయో అటువంటి విశ్వానికి అతీతుడైన పరమశివుని శరణు వేడుతారు. ఇలా అనుకొని ఆ చంద్రశేఖరుని దయ వలన తిరిగి శరీరమును పొందిన కమలముల వంటి కన్నులు కలిగిన విష్ణువును చూసి నేను ఇలా అన్నాను, ఆహా, ఎంత ఆశ్చర్యము! అహంకారమును ఆశ్రయించి మహా శౌర్యవంతులమని భావించుకున్న మన ఇద్దరిని శివుని మాయ ఎంతగా పరీక్షించినది. మన మహాయుద్ధమును చూసి మన అహంకారమును తెలుసుకొని సదాశివుడైన ఆ శంకరుడు ఆత్మజ్యోతి ప్రకాశంతో మన అహంకార సర్వస్వమును నాశనం చేశాడు. సమస్త దేవతలచే సేవించబడుతున్న సదాశివుని అర్చిస్తే అతడే మనలను ఈ చావు పుట్టుకుల చక్రం నుండి ఉద్ధరించునుగాక. ఇంతటితో మొదటి భాగము పరిసమాప్తి అయినది. మిగిలిన భాగమును మరొక వీడియోలో తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. Subscribe to the channel and like the video and share the video.